అందరికీ నమస్కారం. నేను మీ సాగర్ని. ఈరోజు మీ ముందుకి ఒక విషయం చెప్పాలని వచ్చాను. అది చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ విషయంలో ఏం జరిగిందో తెలుసా? మీరే చూడండి. బెంగళూరు టు సేలం హైవే రోడ్లో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు చెప్తే తమిళనాడు ప్రజలకి భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఆ ఊర్లో ప్రతిరోజు రోజుకి 3 యాక్సిడెంట్ కంపల్సరీ జరుగుతుంది. లారీ డ్రైవర్, బస్ డ్రైవర్, డీసీఎం డ్రైవర్స్ ఆ ఊరు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు పోయే వరకు. అప్పుడు ఆ ఊర్లో ఏముంది? ఒక డ్రైవర్ అన్న చెప్తాడు, చూడండి. ఈ ఊరు పేరు వచ్చేసి తొప్పూరు కాన్వాయ్. తొప్పూరు అంటే ఒక ఊరు, కాన్వాయ్ అంటే ఒక పెద్ద కాల్వ, అందుకనే తొప్పూరు కాన్వాయ్ అంటారు. ఇక్కడ ఈ రూట్లో టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ తగ్గట్టుగా పెద్ద స్లోప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వచ్చాక బ్రేక్ కొట్టినప్పుడు ఆ డ్రమ్ము ఎక్కువ హీట్ అయ్యి టైర్ బ్లాస్ట్ అయ్యి యాక్సిడెంట్ అవుతున్నాయని ఇక్కడ అందరూ చెప్తుంటారు. ఈ రోడ్లో కొత్త డ్రైవర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా నడపాలో తెలియదు. అలాగనే రెగ్యులర్ డ్రైవర్స్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉండే కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఏదో ఉంది అన్నట్టుగా చెప్తారు, అందుకే యాక్సిడెంట్లు అవుతానే అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది చెప్తారు ఈ రోడ్లు చాలా స్లోప్గా ఉండడం వల్ల, బ్రిడ్జ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండడం వల్ల, 20 ఫీట్స్ గ్యాప్ ఉండడం వల్ల, అలా స్లోప్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్తున్నాను. చూశారు కదా, కానీ అక్కడ రోజుకి 3 యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది నేను చెప్పింది కాదు, ఆ ఊరు వాళ్ళు చెప్తారు. చూడండి. నా పేరు ముత్తుస్వామి. నేను 20 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నాను. ఈ రూట్లో ఎప్పుడూ తిరుగుతాను. కొంతమంది తాగి డ్రైవింగ్ చేయటం వల్ల యాక్సిడెంట్ అవుతాయి అంటున్నారు. కొంతమంది ఫుల్ టర్నింగ్ ఉండటం వల్ల, బ్రేక్ కొట్టినా కానీ వెహికల్ ఆగకపోవటం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇంకొంతమంది చెప్తారు ఏదో కనిపించటం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయని. తొప్పూరు కాన్వాయ్ ఒక చెక్ పోస్ట్ ఉంది. అక్కడ ప్రతి ఒక్క వెహికల్ని ఆపి మీ బ్రేక్స్ అన్నీ చెక్ చేసుకోమని చెప్తారు. అయినా కానీ అక్కడికి వచ్చాక యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా దయ్యం ఉంది.
విన్నారు కదా, ఖచ్చితంగా అమానుషం అనేది ఆ ఊర్లో ఉంది. ఆ ఊరు వాళ్ళే చెప్తున్నారు అమానుషం అనే శక్తి ఉంది. మీరు ఆ ఏరియాలోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరెవరైనా ఆ ఊరు లైన్లోకి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఇది నిజం. మళ్ళొక వీడియోలో కలుసుకుందాం. అమానుషం.